ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనములు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన నాలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు ప్రతి విషయములో, ప్రతి సమయమున ఎదురు చూసేటువంటి ఒక అలవాటు, ఒక హృదయపూర్వకమైనటువంటి అలవాటు కానీ కలిగి ఉంటే తొందరపడరు ఏ విషయంలో కూడా. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే తప్పక తగు సమయమందు మిమ్ములను హెచ్చించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆలస్యమవుతుందని, ప్రార్థనకు సమాధానం రాలేదని తొందరపడిపోతే జీవితాలు నాశనమైపోతాయి. చూడండి, ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను, నా ప్రార్థన ఆయన ఆలకించును అని లేఖనము, వాగ్దానము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, శత్రువులు నవ్వుతున్నారా? శత్రువులు ఇంకా మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారా? శత్రువులు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నారా? ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండండి. ఆయన సమయోచితమైన జ్ఞానమునిచ్చి ఆశీర్వదించేటువంటి దేవుడు. క్రింద పడిన తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, మొత్తము చీకటి కమ్మినా సరే వెలుగుగా మార్చగల దేవుడు ఆయన మాత్రమే. నా జీవితము మొత్తం చీకటైపోయింది, నా ఆశలన్నీ మొత్తము చీకటైపోయాయి, నాకు ఎటు తోచడం లేదని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఆ చీకటిని కూడా వెలుగుగా దేవుడు చేయబోచు ఉన్నారు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోసం కనిపెట్టుకున్నటువంటి వారు ఎవ్వరూ కూడా సిగ్గుపడరు. ఆయన కొరకు ఎదురు చూచేటువంటి వారు తప్పక నూరంతల ఫలాన్ని పొందుతారు. ఇది పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తుల జీవితాల్లో నెరవేరింది. ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చగలరు. ఆయన కొరకు మాత్రమే ఎదురు చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, మనుష్యులు చెప్తారు, వాయిదాలు 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 వేస్తూనే ఉంటారు. మనుషులు ఆశ చూపిస్తారు, ఆశ పెడతారు. ఎవరన్నా ఇస్తాను అని అంటే మనిషికి ఆశే కదా ప్రియ దేవుని బిడ్డ. కానీ వారు ఆశ పెడతారు కానీ నెరవేర్చలేరు. చాలా జీవితాలు ఇలాగే ఉన్నాయి ఇప్పుడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటే మాత్రం ఆయన తప్పక కార్యాలు చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. నీ దృష్టిలో అది ఆలస్యం కావచ్చేమో, కానీ ఆయన దృష్టిలో సరి అయిన సమయము, అది కరెక్ట్ అయిన సమయము. ఏ సమయములో ఆ కార్యము జరగాలో దేవుడు చేస్తారు. నువ్వు భయపడకు. శత్రువులు ఎవ్వరు ఏమి అన్నా కూడా నువ్వు ప్రార్థన మాత్రమే చెయ్యి. ఆయన కోసం కనిపెట్టుకొని ఉండు. నువ్వు కింద పడినా సరే, నీ శత్రువులు నవ్వినా సరే, నువ్వు ఏం భయపడకు ప్రియ దేవుని బిడ్డ, దిగులు పడకు, షై ఫీల్ అవ్వకు. దేవుడు నీ కార్యం నెరవేరుస్తారు. ఆయన కోసం కనిపెట్టుకొని ఉండు. నిన్ను లేవదీసి నిలువబెట్టి స్థిరపరిచి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించి వారికి సమాధానాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని బిడ్డ, అప్పటి వరకు ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండు. బంధువులు, స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఎవరిని కూడా వారి కోసం మాత్రం కనిపెట్టుకోకు. ప్రియ దేవుని బిడ్డ, వారి కోసం కనిపెట్టుకోకు. వారు వస్తే మంచిదే, వారి కోసం కనిపెట్టుకొని నీ సమయాన్ని, నీ స్థితిని వ్యర్థం చేసుకోకు, నీ ఆశను వ్యర్థం చేసుకోకు.
ప్రభువైన యేసు ప్రభు కోసం నీవు కనిపెట్టుకుని ఉండు ప్రియ దేవుని బిడ్డ. ఆయన కార్యం చేస్తారు తప్పక. నీ ప్రయత్నం నువ్వు కొనసాగిస్తూ ఉండు. దేవుడు తగు సమయమందు గొప్ప కార్యం నేను చేసి శత్రువులను వెనుకకు మళ్ళించి శత్రువులను పారద్రోలి నీకు విజయాన్ని ఇస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇదిగో ఈరోజు ఏ చీకట్లో నీవు ఉన్నావో, ఏ భయంకరమైన పరిస్థితులు నిన్ను అదిమి వేస్తున్నాయో, తొక్కి వేస్తున్నాయో కిందకి, భయపడకు ప్రియ దేవుని బిడ్డ. దేవునిని కనిపెట్టుకొని చూడు. ఆయన కోసం, వాగ్దానం కోసం కనిపెట్టు. ఆయన కార్యం కోసం కనిపెట్టుకొని ఉండు. ఖచ్చితముగా దేవుడు కార్యము చేయబోచు ఉన్నారు. విశ్వాసముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు కార్యం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారో, పడిపోయారని, తొలగిపోయారని, చేయలేకపోయారని, ఓడిపోయారని ఎవరైతే నవ్వుతూ ఉన్నారో ఆ నవ్వులకు దేవుడు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం చూసిన మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బిడ్డలనైనా తండ్రి ప్రభువా అయ్యా ప్రార్థన ఆలకించడం లేదని మీకోసం కనిపెట్టుట మానివేశారేమో ప్రభువా, ఆ బిడ్డలకు మరి ఒకసారి మీరే కృపను చూపమని అడుగుచూ ఉన్నామయ్యా. మీ కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి శక్తిని, జ్ఞానమును, తెలివిని, ఓర్పును బిడ్డలకు దయచేయుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. శత్రువులు నాయన ప్రభా హేళన చేస్తూ ఉన్నారేమో అయ్యా, తను పడిపోయాడని నవ్వుతూ ఉన్నారేమో అయ్యా. మీ బిడ్డలను మీరే లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను నాయన. అయ్యా, ఏ సహోదరుడు, సహోదరి పడిపోయిన స్థితిలో ఉన్నారో లేవనెత్తుదురుగాక యేసునామములో. మీరే సహాయము చేయండి అయ్యా. వారికి నూతన బలమును దయచేయండి అయ్యా, నూతన శక్తిని దయచేయండి అయ్యా, నూతన మార్గమును తెరిచి మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. ఏ చీకటి బిడ్డలను అలుముకొని ఉందో మీరే సహాయము చేసి ఆ చీకటిని తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆ చీకటి నుంచి నాయన ప్రభా బిడ్డలను మీ వెలుగులోనికి నడిపించమని, వెలిగించి అనేకులకు దీవెనకరముగా వెలుగుగా మార్చమని ప్రార్థిస్తున్నాను నాయన. సహాయము చేయండి అయ్యా ప్రభా. అలాగే ఈరోజు నాయన బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను శాంతితో, సమాధానముతో, సమృద్ధితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. గాయపడిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఆదరణ కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారి ప్రయాణాలను ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు బిడ్డలు అనుకున్న ప్రతి కార్యమును సఫలపరచండి నాయన. వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రయాణాలలో మీ కృపను చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. యుద్ధములు ఆపమని అడుగుతూ ఉన్నాము నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి, కువైట్ దేశంలో మా బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా దుబాయ్ ప్రాంతంలో, అబుదాబి ప్రాంతంలో, జెరూసలేములో నాయన. అయ్యా తండ్రి ప్రభు అనేక ప్రాంతాలలో మా బిడ్డలు ఉన్నారయ్యా. బెహ్రెయిన్లో ఉన్నారు ప్రభు. పరిశుద్ధుడా, మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని కాపాడమని, రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా యుద్ధములు ఆపమని అడుగుతూ ఉన్నాము నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. శాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, మీ కృతజ్ఞత స్తుతులు నాయన. మీరే నాయన సహాయం చేసి అయ్యా తెల్ల ఐవైవాలో ఉన్నటువంటి బిడ్డలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. జెరూసలేం చుట్టుపట్ల ఉన్నటువంటి మా ఆప్తులను నాయన అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డని, కుటుంబాలను రక్షించి ఆశీర్వదించి మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందమని అయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామమున వందనములు, శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మీ కొరకు అనుదినము తప్పక ప్రార్థిస్తూ ఉంటాం. ఎవరైతే మాకు మెసేజెస్ పెడుతూ ఉన్నారో, ఎవరైతే మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో వారందరి కొరకు, వారి అవసరాల కొరకు, వారి సమస్యల కొరకు అనుదినము ప్రార్థన, విజ్ఞాపన తప్పక దేవుని సన్నిధిలో చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఈరోజు చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మంచి కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మంచి వాతావరణాన్ని ఇవ్వాలని, శాంతింప చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు సహాయం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.